కాస్త నీరసంగా ఉంది, జ్యూస్ ఏమైనా ఇవ్వండి. అలాగే. సంసారం ఓ చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ఏంటే సారీ చెప్పాలా? గంట తిరిగే లోపల నాకే తిరిగి సారీ చెప్పారు చూడు. ఏమన్నా కాళ్ళ మీద పడాలన్నావు కదా, తిరిగి అందరూ నా చేతులు పట్టుకునేలా చేశాను చూడు. దట్ ఈస్ లాయర్ శ్రావణి. అంతా నాకు అనుకూలంగా మారాల్సిందే తప్ప నేనెవరి కోసమూ మారేది లేదు. క్షణాల్లో నా మీద కోపాన్ని ఎలా నమ్మకంగా మార్చుకున్నానో చూసావా? నువ్వు సంపాదించుకున్నది సానుభూతి మాత్రమే, నమ్మకం కాదు. చిన్నపిల్లాడు ఒక తప్పు చేస్తాడు, తల్లి ఒక దెబ్బ వేస్తుంది, వాడేడిస్తే పాపమని ఎత్తుకుంటుంది. అలాగని వాడు చేసిన తప్పు రైట్ అయిపోదక్కా. అలాగే సానుభూతి సంపాదించడం చాలా ఈజీ. నీలా 4 నిద్ర మాత్రలు మింగితేనో గట్టిగా ఏడిస్తేనో సానుభూతి వచ్చేస్తుంది. నమ్మకం మాత్రం అంత ఈజీగా రాదక్కా. నమ్మకం కలగాలంటే ఒకటే మార్గం, నమ్మకంగా ఉండటం మాత్రమే. నాకు ఎవ్వరి నమ్మకం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇలాగే ఉంటాను, చేయాల్సిందే చేస్తాను. ఏం చేస్తారే? ఎవ్వరేం చేయలేరక్కా. ఒకవేళ ఎవరేమైనా అన్నా నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, మళ్ళీ సానుభూతి కోసం టాబ్లెట్లు మింగుతావు. కాకపోతే అక్క, ఈసారి ఆవేశంలో 4 టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుని సమయానికి హాస్పిటల్కి తేలేకపోయామే అనుకో, నష్టం నీకే. మాదే ముందు చెప్పు, 4 రోజులు ఏడుస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఇప్పటికైతే చాలా నీరసంగా ఉన్నావు, ఇంకా ఎక్కువ ఆవేశపడద్దు. ఈ జ్యూస్ తాగు. ఇంత అవమానం జరిగాక ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వను. ఎలా ఉంచుతావో కూడా చూస్తా. నమ్మకం కలగాలంటే నమ్మకంగా ఉండడం ఒక్కటే మార్గం అన్నావు కదా. ఇక నుంచి చేసే ప్రతి పని నమ్మకం కలిగించడం కోసమే చేస్తా. నమ్మిస్తూ మీ నవ్వుల్ని దూరం చేస్తా. నమ్మకంగా నటించి నరకం చూపిస్తా. ఏదేమైనా తప్పు నాదేరా. తనేదో ఆలోచన లేకుండా తప్పు చేస్తే నేనెందుకంత ఆవేశపడాలి? అంత రోషం ఆత్మాభిమానం ఉన్న మనిషిని అందరి ముందు చేసుకుని అవమానిస్తే ఇలా కాకపోతే ఇంకెలా చేస్తుంది? అత్తయ్య, మీరే తప్పు చేయలేరు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. అయినా
అక్క చేసిందేం చిన్న తప్పు కాదు కదా. ఇంకా మీరు మంచివారు కాబట్టి చెంప దెబ్బతో వదిలిపెట్టారు. అయినా ఒకదాని తర్వాత ఒకటి ఈ సమస్యలేంటమ్మా? నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇదిగో మీరిలా బాధపడతారనే మీకే విషయం తెలియకుండా జాగ్రత్త పడదాం అనుకున్నాను. కానీ చివరికి చెప్పాల్సొచ్చింది. అయినా సమస్య ఎంత పెద్దదైనా మనం పుట్టాకే పుట్టింది అత్తయ్య. అది మనకన్నా చిన్నది. కాస్త ధైర్యంగా ఉంటే ఆ సమస్యలు పోయి సంతోషాలొస్తాయి అత్తయ్య. నాన్న ఫోన్ చేస్తున్నారమ్మా. బావగారు ఒక్క నిమిషం. ఇక్కడ జరిగిందేది మావయ్య గారితో చెప్పకండి. తెలిస్తే టెన్షన్ పడతారు. అవునా? చెప్పొద్దు. హలో నాన్న, ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను. మీరెలా ఉన్నారండి? ఎప్పుడొస్తున్నారు? బాగానే ఉన్నా వేదవతి. ఇదిగో రేపే బయలుదేరి వస్తున్నా. నిజమా నాన్న? వెళ్ళిన పని పూర్తయిందా? గ్రాండ్ సక్సెస్ నాన్న. ఇన్నాళ్లు మీ అందరికీ దూరంగా ఉన్నందుకు అనుకున్న దానికన్నా 10 సక్సెస్ అయింది. ఇక నేను బయలుదేరి వచ్చేయడమే. చాలా సంతోషం మావయ్య గారు. తొందరగా వచ్చేసేయండి. మీకోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగేనమ్మా, ఉంటాను. సరే మావయ్య. చూసారా అత్తయ్య, సమస్య వచ్చిందని బాధపడే లోపే ఎంత సంతోషం కలిగించే వార్తొచ్చిందో. ఆ సంతోషాన్ని పట్టుకొని ముందుకు పోవాలే గాని బాధని తలుచుకుంటూ అక్కడే ఉండిపోవద్దత్తయ్య. అత్తయ్య, అక్క గురించి నేను చూసుకుంటాను. ఇక మీరు ఆ విషయం మర్చిపోండి. రండి. హలో, ఏం చేస్తున్నావు? నేను ఫోన్ చేస్తే గాని చేయవా? ఇక్కడ నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. నేను పెట్టే టెన్షన్ కన్నా పెద్ద టెన్షనా? ఇప్పటికిప్పుడు నీ ముందుకొస్తే, నీ ఇంటికొస్తే నువ్వు పడబోయే టెన్షన్ కన్నా పెద్ద టెన్షనా? కథలు చెప్పి తప్పించుకోవాలని చూడకు విక్రమ్. నేనేం కథలు చెప్పట్లేదు. నిజంగానే వేరే టెన్షన్ లో ఉన్నా. అయినా నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నానుగా. సరిపోదు, సరిపోదు విక్రమ్. నేనడిగిన ప్రతిసారి, అడిగిన ప్రతిదీ అనుకున్న టైంకి నా చేతిలో ఉండాలి. లేదంటే నా చేతిలో గుట్టుగా ఉండాల్సినవి చేజారిపోతాయి. వద్దు, నువ్వేం కావాలన్నా ఇస్తాను. బావగారేంటి ఇంత టెన్షన్ గా ఉన్నారు? మేడం, పేషెంట్ ని డిశ్చార్జ్ చేస్తున్నాం. కౌంటర్ దగ్గరకు వచ్చి డబ్బులు కట్టి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి. నేను వెళ్తాను, ఇప్పుడే కడతాను. చూడు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో తెలుసుకోకుండా నువ్విలా పదే పదే ఫోన్ చేసి టెన్షన్ పెట్టడం మంచిది కాదు. నాకు కావలసింది నాకిస్తే నేను మాత్రం ఎందుకు టెన్షన్ పెడతాను చెప్పు? ఇంకోసారి నేను అనుకున్నట్టు జరగకపోతే ఫోన్ చేయడం ఉండదు, డైరెక్ట్ గా ఇంటికి రావడమే. జాగ్రత్త.
రండి. ఫైనలీ బ్యాక్ టు హోమ్, మై స్వీట్ హోమ్. కూర్చోంటా. ఎన్ని రోజులైందిరా, అక్కడున్న ప్రతి క్షణం మీరే గుర్తొచ్చారు. ఎలా ఉన్నావమ్మా? నీకేంటమ్మా, బానే ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాగానే చూసుకుంటావు. లాయర్ కోడలా, నువ్వెలా ఉన్నావు? కోర్టును అలాగే దడదడలాడించేస్తున్నావు కదా. బావా, మీరెలా ఉన్నారు? అయ్యో, మాకేంటి బావా, బ్రహ్మాండంగా ఉన్నావు. నువ్వు లేవన్న లోటే గాని మాకిక్కడ ఏం తక్కువ బావా, ఏమంటావు? వాట్ మేడ్ యర్ బెటర్ హాఫ్? అంతా బానే ఉంది కదా? నానా, ఇన్ని రోజుల తర్వాత మీరు వచ్చినందుకు, మన బిజినెస్ సక్సెస్ అయినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. చూద్దాంలే నాన్న. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు? చూద్దామంటారేంటి మావయ్య గారు? మీరు సాధించిందేది చిన్న విషయం కాదు. మనం సెలబ్రేట్ రేపే చేసుకుందాం. రేపు మీ పుట్టినరోజు కదా. అవును, రేపు మీ పుట్టినరోజు కదా. నాకే గుర్తులేదు చూడండి. నువ్వు భలే గుర్తు పెట్టుకున్నావమ్మా. అది నా కోడలంటే. ధరణికి తప్పిస్తే నా పుట్టినరోజు మీకెవరికీ గుర్తులేదన్నమాట. ఓ సారీ నానా, ఈ టెన్షన్లో పడి ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. రేపు మీ పుట్టినరోజుని ఎప్పుడు చేయనంత గ్రాండ్ గా పండగలా జరిపిద్దాం. పండగ మావయ్య గారిదే కాదు బావగారు, అత్తయ్య గారిది కూడా. రేపు మావయ్య గారి పుట్టినరోజు, షష్ఠి పూర్తి. ఓ అందరినీ పిలిచి గ్రాండ్ గా చేద్దాం. ఏమంటారు అత్తయ్య? మాకి షష్ఠి పూర్తి ఇలాంటి కార్యక్రమాలు ఏం వద్దమ్మా. అదేంటత్తయ్య అలా అన్నారు? ఎందుకొద్దు? మీ పెళ్లిళ్ళై ఇన్నాళ్లయింది. ఏమైంది వేదవతి? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏదో చెప్పకుండా దాస్తున్నావు. ఏమైనా జరిగిందా?
ఏం లేదు మావయ్య గారు, దగ్గరలో మంచి ముహూర్తం లేదు అన్నారు. మళ్ళీ పంతులు గారిని పిలిపించి మాట్లాడదాంలేండి అత్తయ్య. ముందు మీ షష్ఠి పూర్తి జరగనివ్వండి. మావయ్య గారు మీరైనా చెప్పండి. మేం రెడీ అమ్మా, మీ అత్తయ్య ఇష్టం. అమ్మా ప్లీజ్ ఒప్పుకో అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా ఒప్పుకోమ్మా. నువ్వేంటక్క అలా చూస్తున్నావు? అత్తయ్యను ఒప్పించాలి కదా. ఇదేంటి మధ్యలోకి నన్ను లాగుతోంది? అయినా ఇది చెప్పకముందే నేనే అడిగుండాల్సిందే. అవునా ఆంటీ, మా అందరి సంతోషం కోసం ఒప్పుకోండి. ఇంకేమిటో లాయర్ కోడలు కూడా చెప్పేసింది. కోడలు ఇద్దరు చెప్పారంటే కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసినట్టే. ఒప్పుకోవాల్సిందే. అత్తయ్య ఒప్పుకోండి. అలాగేనమ్మా, మీకు నచ్చినట్టే చేయండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, మరి నీ ఇష్టమని దానికి మాత్రమే చెప్తున్నారంటే? ఎంతసేపు ధరణి ధరణి ధరణి. ముందు ధరణి చెప్ప నుంచి బయటపడేలా చేయాలి. అన్నయ్య రాగానే షష్ఠి పూర్తి చేయాలని మీ అందరికన్నా ముందు నేనే అనుకున్నా. కానీ టైం ఏది? రేపు షష్ఠి పూర్తి అంటే అందర్నీ పిలవాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి. ఒక్క రోజులో అవుతుందా? అవునమ్మా, అదే నిజమే. ఏ ఒక్కరిని పిలవడం మానేసినా బాగోదు. దాని గురించి ఎందుకు టెన్షన్ పడతారు మావయ్య? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. రేపు షష్ఠి పూర్తికి అందరిని పిలుస్తూ ఒక వీడియో చేయండి. అదే ఇన్విటేషన్ లా అందరికి వాట్సాప్ చేద్దాం. వావ్, బ్రిలియంట్ ఐడియా. ఇప్పుడే చేద్దాం. సారు ఫోన్ ఇవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ పార్ట్నర్స్, రేపు మా షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నేరుగా వచ్చి ఆహ్వానించాలని ఉన్న సమయాభావం వల్ల రాలేకపోతున్నాం. కాబట్టి అన్యదా భావించకుండా ఇదే పర్సనల్ ఇన్విటేషన్ అనుకొని సకుటుంబ సపరివార సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఏమ్మా, ఎలా ఉంది? బాగుంది మావయ్య గారు. ఈ వీడియో అందరికీ పంపించేద్దాం. మావయ్య గారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, అలాగేనమ్మా. సమయానికి భలే కవర్ చేసావమ్మా. లేదంటే అలవాటుగా శ్రావణి చేసిందంతా మీ మావయ్య గారికి చెప్పేసి ఉండేదాన్ని. అత్తయ్య, ఇప్పుడు అదంతా ఎందుకు అత్తయ్య? ఎందుకంటావేంటమ్మా? ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. అసలు శ్రావణి ఇంత పనిచేసిందని తెలిస్తే మీ మావయ్య గారు ఎంత బాధపడేవారో తెలుసా? అత్తయ్య